ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఏరియాలో మార్కెట్ అవుతుందండి. అంటే సండే మార్కెట్ అవుతుంది. అందరూ చూసేద్దాం పదండి ఎలాగవుతుంది అనేసి. ఫ్రెండ్స్, మేమైతే మార్కెట్లోకి వచ్చేసామండి. చూపిస్తాను రండి. ఇక్కడ సండే వీక్లీ 1 టైం మార్కెట్ ఎలా అవుతుంది అన్నది మీకు అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో నివేస్ట్ అంటే కొత్తవి తక్కువ, పాత బట్టలే ఎక్కువ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నేను కొత్తలో వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలన్నట్టు ఈరోజు మార్కెట్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మా బుడ్డోడు ఇద్దరు హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మిమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ అలాగే ఇక్కడ బట్టలకైతే అన్నిటికీ బ్రాండ్ ఎలాంటిది, క్వాలిటీ ఎలాంటిది, ప్రైస్ ఎలాంటివి అనేసి మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవి పాత షర్ట్స్, టీ షర్ట్స్ దీనికి ప్యాకింగ్ చేసేసి మరి వాళ్ళేమో రేటు ఒక ప్రైజ్ 50 రూపీస్కి ఒకటి అనేలా 100కి 2 అని అమ్ముతున్నారండి. నేనేమో కొత్తయా అన్నట్టు వెళ్ళి చూశాను. కలర్స్ చాలా బాగా అనిపించాయి, కొత్త ఇలానే అనిపిస్తున్నాయి. కాకపోతే అవి పాత షర్ట్స్, పాత టీ షర్ట్స్ అండి. చూడండి, బాగానే అనిపిస్తున్నాయి కదా. నేను కూడా కొత్త ఏమోనే అనుకున్నాను. కొత్త బట్టలే 50 రూపీస్ కానీ షాక్ అయ్యానండి. దగ్గర పోయి బాగా చూస్తేనేమో అవి పాత బట్టలు ఫ్రెండ్స్. రేట్ అడిగితే 100కి 2 పీసెస్ అని చెప్పారండి. చూడండి, అన్నీ చూడడానికైతే బాగానే అనిపిస్తున్నాయి. అవి ఓపెన్ చేసి చూసేటట్టు లేదంట, సైజ్ కూడా చూడలేము. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూడండి, వెజిటేబుల్ మార్కెట్ అండి. వెజిటేబుల్స్ ఇలా పెట్టేసి అవి 10 రూపీస్కి ఒక కుప్ప ఎత్తుకోవాల్సింది. ఇక్కడ శారీస్, పాత శారీస్ కాకపోతే ఇలా ప్యాక్ చేసేసి అమ్ముతున్నారండి. దీని రేటు ఏది తీసుకున్నా సరే 100 రూపీస్కి ఒక శారీ అంట ఫ్రెండ్స్. అంటే ఇవి యూస్ చేసినవే బాగా వాళ్ళు వాష్ చేసి మరి టై చేసేసి ఇలా ప్యాక్ చేసి కొత్తలా కొంచెం కొత్తనే అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, అలాగా తెచ్చేసి అమ్ముకుంటారండి. చూడండి ఎలా ఉన్నాయో. ఏది తీసుకున్నా కానీ ఇది పట్టు శారీ అండి. ఓన్లీ 100 రూపీస్. ఒకరు యూస్ చేసేది 100 రూపీస్ అయినా ఏంటి, ఫ్రీగా ఇస్తే కూడా మనం వాడలేమండి. ఇక్కడైతే మన మేకప్ సామాన్, మనకి ఆడవాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటుందో ఆ షాప్ అంటే వాళ్ళు ఆటోలోనే షాప్ పెట్టేసుకొని మరి ఇక్కడ తెచ్చేసి నించొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్ ఉందో అసలు. ఫుల్ బార్గెనింగ్ చెయ్యలేము ఫ్రెండ్స్ వీళ్ళతో. బార్గెనింగ్ చేసినా కూడా ఫిక్స్ రేట్ అనేటట్టు. ఇవి 5-10 రూపీస్కి ఉండే టాప్స్ అండి, ఇయర్ రింగ్స్. వీళ్ళ దగ్గరేమో 20 రూపీస్ కంట ఫిక్స్. ఇవి రబ్బర్ బ్యాండ్ కూడా 10 రూపీస్ అంట. 5 రూపీస్కి ఉండేవి 10 రూపీస్. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, మంగళసూత్రస్, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ. ఇవి ఇయర్ రింగ్ అయితే మా వదిన కోసం అన్నట్టు తీసేసుకున్నానండి. అవి కూడా 20 రూపీస్. ఇవి రబ్బర్ బ్యాండ్ ఏమో 20 రూపీస్కి 1 అంట ఫ్రెండ్స్. మేము వేరే సైడ్ తీసుకుంటే 5 రూపీస్కి అది ఒకటి, కాకపోయినా 10 రూపీస్ అయినా పర్వాలేదండి. వాళ్ళు 20 రూపీస్కి ఒక్కటి అన్నారండి. ఎంత బార్గెనింగ్ చేసినా కూడా అస్సలు వాళ్ళ రేటు మాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్. అలా చెప్తున్నారు ఫిక్స్ రేట్ అన్నట్టు. అవి చూపిస్తున్నారు చూడండి అక్క, అవి 10 రూపీస్ కంట. చాలా క్వాలిటీ ఏమో తక్కువ, రేట్లేమో ప్రైస్ ఏమో చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఇంకా ముందు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయన్నీ. అన్నీ 1 బై 1 మీతో చూపిస్తాను, అలాగే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్.
ఈ రబ్బర్ బ్యాండ్ కూడా 20 రూపీస్కి అంట. ఇక్కడ చూడండి ఫుట్వేర్ ఫ్రెండ్స్ చెప్పులు, ఇవి 200 అంట ఫ్రెండ్స్. 100 రూపీస్కి ఉన్నాయి కూడా 200 అంట. అలా చెప్పిన తక్షణం చూసి పక్కకు జరిగేసాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ కూడా కొత్త బట్టలేనండి ఇవి, కాకపోతే క్వాలిటీ ఏం లేవండి. అయినా ఆ అన్నతో అడిగాను వీటి ప్రైస్ ఎంత అన్న అని. అయితే ఈ టీషర్ట్స్ 250 అంట ఫ్రెండ్స్, 250 అంట. అస్సలు క్వాలిటీ లేవు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత బాగా మార్కెటింగ్ చేస్తున్నారో. క్వాలిటీ తక్కువ, ప్రైస్ ఎక్కువ. ఇవి మాత్రం నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడు, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇవి చాలా వెతికాను. మా పాపకైతే దొరికాయి, వేసాను కూడా, యూస్ చేసింది. మా బాబుకి అప్పటికి దొరకలేవు. ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దగా అయిపోయాడు, ఇప్పుడు దొరికాయి ఫ్రెండ్స్. అవి కూడా 1 పీస్ 100 రూపీస్ అంట ఫ్రెండ్స్. నేను మా పాపకైతే 30 రూపీస్లో తీసుకొని యూజ్ చేశానండి. ఇవి ప్యాంట్స్ చూస్తున్నారా, 100 రూపీస్కి 2 అంట. చిన్న బాబు కోసం మాత్రమే 100 రూపీస్కి 2 అంట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఇంటికి సరిపడే సరుకులు కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇలా వాళ్ళు ఆల్రెడీ కాటా చేసేసి ఇలా ప్యాక్ చేసేసి 1/2 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ అలా వెయిట్ చూసుకొని ప్యాక్ చేసి మరి అక్కడ నుంచి తీసేసుకుంటారు ఫ్రెండ్స్. ఇవి బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా 30 రూపీస్, 60 రూపీస్ డజన్, పర్ డజన్ 60 రూపీస్, ఇలాగే 50 రూపీస్. ఇక్కడ బార్గెనింగ్ చేయొచ్చండి. బార్గెనింగ్ చేస్తే ఈ అన్న అయితే కొంచెం తగ్గించినట్టే అనిపిస్తుంది. ఇవి చూడండి, ఒక ప్యాక్లో 8 బ్యాంగిల్స్ ఉన్నాయి, 50 రూపీస్ అంట. 1 ప్యాక్ పర్ 50 రూపీస్ అంట ఫ్రెండ్స్. మరి ఈయనైతే బైక్ పైన షాప్ ఓపెన్ చేసేసారండి. బైక్ పైన తీసుకొని వచ్చి ఇలా అమ్ముతున్నారన్నమాట. బ్యాంగిల్స్ అయితే బాగానే అనిపించాయి ఫ్రెండ్స్ నాకు. రీజనబుల్ ప్రైస్ అన్నట్టు, పర్వాలేదండి. మా పాపకి అలాగే మా బాబుకి ఇద్దరికి ఐస్ క్రీమ్ కొనిపిస్తున్నారు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ర్యాబిట్ అండి. ఇవి కూడా అమ్మకానికి తీసుకొని వచ్చారు. దీని రేట్ అయితే, ప్రైస్ అయితే నేను అడగలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా ఇలాంటి బర్డ్స్ చూస్తున్నారా, బర్డ్స్ కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్. ఈ బర్డ్స్ 200కి ఒక్క బర్డ్ అంట అండి. కోడి పిల్లలు, కోడి, అలాగే ఇది పావురము, ఇలాంటివన్నీ అమ్ముతున్నారండి మార్కెట్లో. నాకైతే ఫుల్ రష్ అనిపించింది. నేను ఎక్కువ తిరగలేక పదండి వెళ్దాం అనేసి అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. చూడండి మా పాప ఎలా ఆడిపిస్తుందో వాటితో. ఫ్రెండ్స్, నా వీడియో ఒకవేళ నచ్చినట్టయితే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను క్యాంపస్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి బయట నుంచి మా క్యాంపస్లోకి ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి.